అందరికీ ప్రైజ్ లార్డ్. గైస్, మీకు ఒక విషయం చెప్పాలి. శాలిని ఒక్కొక్కసారి రూమ్లోకి వెళ్ళిపోయి ఒక్కతే వర్షం చేసుకుంటూ ఉంటుంది. తను ఎందుకు చేస్తుందో నాకు తెలుసు. మీకు కూడా చూపిద్దామని చూపిస్తాను. చూడండి గైస్, చూడండి గైస్. శాలిని ఏం చేస్తున్నావు? వర్షం వేసుకుంటున్నా. ఎందుకు ఇలా? కొన్నిసార్లు అపవాది నన్ను శోధిస్తుంది, చాలా శోధిస్తుంది. ఏ రీతిగా అంటే బైబుల్ చదవకుండా, మళ్ళీ ప్రేయర్ చేసుకోకుండా. లోపల ఆశ ఉంటది బైబుల్ చదవాలి, రోజు దేవునికి సమయం ఇవ్వలేను, డైలీ ఒక గంట అయినా నేను దేవునితో సమయం గడపాలనుకుంటా. కానీ అపవాది నన్ను శోధిస్తుంది, వద్దు బైబుల్ రీడింగ్ చేయొద్దు, ప్రార్థన చేయొద్దని శోధిస్తుంది. సో అది నా లోపల నుండి పోవాలి, శోధన అనేది నేను జయించాలి అనేసి వర్షం చేసుకుంటా. అంటే నా ఆత్మకి నేనే బూస్టింగ్ చేసుకుంటూ ముందుకు తీసుకొని. సో మీరు కూడా మీకు ఎప్పుడైతే అపవాది మిమ్మల్ని శోధిస్తాడో, అంటే ప్రార్థన చేయకుండా, మళ్ళీ బైబుల్ రీడింగ్ చేయకుండా ఎప్పుడైతే శోధిస్తాడో అప్పుడు పాటలు పెట్టుకోండి. పాటలు పెట్టుకొని గట్టిగా మీరు వర్షిప్ చేస్తే వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. ఎందుకు? వాక్యం కూడా సెలవిస్తుంది కదా. కాబట్టి దేవునికి లోబడి ఉండడు, అపవాదిని ఎదిరించడు, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోదు. మనం పాటల రూపంలో దేవుని వర్షిప్ చేస్తుంటే మన లోపల మనకి బైబుల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుడు నాతో మాట్లాడతాడు, నేను దేవునితో మాట్లాడుకోవాలని ఆశ కలుగుతుంది. కాబట్టి నేను ఇట్లా చేస్తాను, మీరు కూడా చేయండి గాయ్స్.